బ్రేకింగ్ న్యూస్ మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో ఒక దారుణ ఘటన చోటు చేసుకుంది. దాని గురించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఓయో హోటల్లో సాయి అనే యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఓయో హోటల్లో 6వ అంతస్తు నుంచి సాయి కిందకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు అనంతపురం జిల్లాకు చెందినవాడిగా గుర్తించారు. సివిల్స్ కు ప్రిపేర్ అవుతూ ఇటీవలే ప్రిలిమ్స్ రాసి మెయిన్స్ కు సిద్ధమవుతున్నాడు సాయి. 4 ఫ్రెండ్స్తో కలిసి మాదాపూర్లో ఓయో రూమ్కు వచ్చాడు సాయి. ఆ సాయి 6వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సాయి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి పెట్రీషా అందిస్తారు. పెట్రీషా, మాదాపూర్లో సాయి అనే ఒక యువకుడు ఆత్మహత్య. ప్రస్తుతం మనం మాదాపూర్ అయ్యప్ప సొసైటీ ఓయో రూమ్ దగ్గర ఉన్నాం. సాయి అతని స్నేహితులతో 4 స్నేహితులతో ఇక్కడ వచ్చి చెకింగ్ చేయడం అయితే జరిగింది. ప్రధానంగా కూడా ఇది ఆత్మహత్యనా లేకపోతే హత్యనా, యాక్సిడెంట్లో అయిన కోణంలో పోలీసులు దర్యాప్తు అయితే చేస్తున్నారు. అతను కూడా ఏదైతే సివిల్స్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్ అని తెలుస్తుంది. స్టూడెంట్ ఆత్మహత్య చేసుకోవడం ఇప్పుడు కలకలం రేగుతుందని చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే మనం ఓయో దగ్గరనైతే ఉన్నాము. ఎక్కడైతే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడా లేకపోతే ఎవరైనా తోసున్నారా అనేది ప్రధానంగా ఇంకా తెలియాల్సింది ఉంది. విజువల్స్లో ఇక్కడ చూస్తున్నట్టయితే మిద్దె మీద అంటే పూర్తిగా 6th ఫ్లోర్ నుంచి కింద పడడం అయితే జరిగింది. పడిన వెంటనే స్పాట్ చనిపోయాడు. అంటే తలకి బాగా బలమైన గాయం తగలడంతో అక్కడక్కడనే స్పాట్ మృతి చెందాడు. సాయి అనే యువకుడు కూడా సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నాడని సమాచారం వస్తుంది. ప్రిన్స్ అయిపోయింది. ఇప్పుడు ప్రస్తుతం మాత్రం మెయిన్స్ కోసం ప్రిపేర్ అవుతున్నాడని తెలుస్తుంది. పోస్ట్మార్టం నిమిత్తం ఉస్మానియాకి గాంధీకి తరలించారని, ఉస్మానియా హాస్పిటల్కి తరలించారని పూర్తిగా అయితే తెలుస్తుంది. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల ఈ కాలంలో చాలా మటుకు ఓయోలో ప్రధానంగా స్టూడెంట్సే కానీ లవర్స్ కానీ ఓయో రూమ్స్ని బుక్ చేసుకొని దాని తర్వాత వాళ్ళ మానసికంగా వాళ్ళు కృషించిపోయి డిప్రెషన్ వల్లనో లేకపోతే ఆర్థిక ఇబ్బందుల వల్లనో లవ్ ఫెయిల్యూర్ వల్ల ఓయోలో చనిపోవడం అయితే జరుగుతుంది. ఇది ప్రధానంగా సూసైడా లేకపోతే ఎవరైనా కావాలని పైనుంచి తోసారా అనే దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఒకసారి పైకి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే పైనుంచి పడితే మాత్రం ఈ హోల్లో ఎవరైనా ఆత్మహత్య చేసుకొని ప్రధానంగా ఉండుంటే మాత్రం ఈ హోల్లో అయితే పడరు. ఏదైతే ఇక్కడ స్పేస్ మనకు కనిపిస్తుందో ఖచ్చితంగా ఈ స్పేస్లో పడే అవకాశం అయితే లేదు. ఎందుకంటే దీనిపైన ఆల్రెడీ అటాచ్డ్ ఒక బిల్డింగ్ ఉంది. ఒకవేళ దూకితే డైరెక్ట్లీ ఆ ఫోర్స్తోని ఆ బిల్డింగ్ మీద పడే అవకాశాలు ఉంది, కానీ ఇక్కడ పడే అవకాశం అయితే లేదు. ఐదర్ ఆ బిల్డింగ్ మీద నుంచి వీళ్ళు మద్యం సేవిస్తూ సుమారుగా తెల్లారుజామున వరకు బిల్డింగ్ మీద సిగరెట్ తాగుతూ అక్కడనే కూర్చున్నారని తెలుస్తుంది. అంటే అటు కాలు వేసి బిల్డింగ్ మీద కూర్చొని ఉండి బ్యాలెన్స్ అవుట్ అయ్యి మద్యం మత్తులో కింద పడ్డారా లేకపోతే ఎవరైనా తోసున్నారా అనే దర్యాప్తులో, ఈ సూసైడ్ అయినా అనే దర్యాప్తులో పోలీసులు పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారని తెలుస్తుంది. ఒకసారి పైకి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సాయి డెత్ సస్పీషియస్గా మారిందని చెప్పొచ్చు. అనంతపూర్ జిల్లా వాసిగా కూడా పోలీసులు గుర్తించారు. ఏదైతే నిన్న వాళ్ళు చెక్కింగ్ అయ్యారో ఆ సమయంలో సుమారుగా 4 స్నేహితులు ఉన్నారు. 4 కూడా ఎంజాయ్ చేద్దాం, చిల్అవుట్ అవుదామని మద్యం సేవించడం అయితే జరిగింది. ఇది సుమారుగా 6 ఫ్లోర్స్ వరకు అయింది. 6th ఫ్లోర్ నుంచి అతను దూకి చనిపోవడం అయితే జరిగింది. 3rd ఫ్లోర్ అంటే ఏదైతే 302 రూమ్లో అయితే వీళ్ళు రూమ్ చెక్ఇన్ చేసుకొని తాగిన తర్వాత ఏసీ బ్రీతింగ్ ప్రాబ్లం అవుతుంది కొంచెం. ఏసీ వల్ల స్మోక్ చేయలేం కదా, పైకి వెళ్దామని ఇక్కడ నుంచి వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళడం అయితే జరిగింది. ప్రతి ఫ్లోర్లో కూడా మనకి సీసీ కెమెరాస్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఈ ఫ్లోర్ నుంచి వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళి 2 బీరు సీసాలతో చేతిలో పట్టుకొని 2 స్నేహితులు అంటే 2 ఆల్రెడీ రూమ్లో ఉన్నారు. 302 రూమ్లో, మనం 6th ఫ్లోర్లో ఉన్నాం. అక్కడ నుంచి వాళ్ళు ఇలా వాకింగ్ చేసుకుంటూ వచ్చి ఇక్కడ కొంచెం సేపటి వరకు స్మోక్ చేయడం అయితే జరిగింది. ఆ స్మోక్ చేసిన సమయంలో కూడా వాళ్ళు ఇక్కడ కూర్చోవడం అయితే జరిగింది. వాళ్ళు స్మోక్ చేస్తూ పైకి రావడం అయితే జరిగింది. ప్రధానంగా మనం ఇక్కడ చూడొచ్చు కూడా 2 బీర్ బాటిల్ సీసాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. వాళ్ళు ఇక్కడనే కూర్చొని మద్యం సేవించారని అక్కడ ఉన్న ఎవిడెన్స్ స్నేహితుడు పోలీసులకి చెప్పడం అయితే జరిగింది. పోలీసులు మాత్రం ఇది క్లియర్, మద్యం సేవించడం వల్ల ఏం చేస్తున్నాడో తెలియక పడిపోయి ఉండొచ్చు అని చెప్తున్నారు. కానీ అసలు నిజంగానే డిప్రెషన్ వల్ల చనిపోయాడా లేకపోతే ప్రధానంగా ఎవరైనా తోసేశారా లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయన్న దర్యాప్తులో అతను ఫోన్ చూస్తే ఎవిడెన్స్
అయితే తెలుస్తుందని అయితే తెలుస్తుంది. ఫోన్ మాత్రం పోలీసుల చేతిలో ఉంది. ఏదైతే పోలీసుల ఎవిడెన్స్ ప్రకారం మనం ఏమన్నా చెప్పగలుగుతామని చెప్తున్నారు. కుటుంబ సభ్యులు మాత్రం అతను సూసైడ్ చేసుకున్న వ్యక్తే కాదు, అసలు ఎటువంటి ఫ్యామిలీ ఇష్యూస్ లేవు, లవ్ ఇష్యూస్ ఎటువంటివి లేవు, కానీ అతను చనిపోవడం అనేది మాకు తీవ్రమైన మనస్తాపంకి మేము గురవుతున్నాం అనవచ్చు. ఒక్కసారి అయితే మనం ఏం జరిగిందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనం చూడొచ్చు కూడా ఒక బెడ్ అయితే కనిపిస్తుంది. ఒకవేళ సూసైడ్ కాకపోతే ఏమై ఉంటుంది అనే ఒక కోణంలో మనం ఆలోచిస్తే మాత్రమే ఇక్కడ మనకు ఒక బెడ్ కనిపిస్తుంది. ఆ బెడ్ పైన అతను ఎక్కి మరీ దూకేశాడు అని స్నేహితుడు చెప్పడం అయితే జరిగింది. మనకున్న అంటే ఈ ఒకవేళ ఈ యాంగిల్లో కూడా మనం ఆలోచించి చూస్తే ఇద్దరు మద్యం సేవిస్తూ ఉన్నారు. అతను ఇక్కడ కూర్చుని ఉండొచ్చు, అంటే కాలు ఇక్కడ పెట్టి పైన కాలు ఆల్రెడీ అక్కడ వేసి ఇక్కడ కూర్చుండి ఉంటే కింద పడే అవకాశాలు ఉంది. అంటే డైరెక్ట్గా మనం ఇక్కడ చూడొచ్చు విజువల్స్లో కూడా. ఒకవేళ మనిషి ఆత్మహత్య చేసుకొని ఉండి ప్రయత్నం చేసి ఉంటే ఆ ఫోర్స్కి అతను కింద కాకుండా అవతల బిల్డింగ్ మీద పడే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఆ ఫోర్స్కి మనిషి బాడీ అనేది కూడా అవతల సైడ్ పడుతుంది. అంతేగాని ఆ కింద ఏదైతే స్పేస్ ఉందో ఆ స్పేస్లో పడే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. అంటే మనము ఈ యాంగిల్లో ఆలోచిస్తే మాత్రం అక్కడ ఇతను ఈ బల్ల పైన కూర్చుండొచ్చు, ఐదర్ మద్యం మత్తులో జారి పడిపోయి ఉండొచ్చు, లేదా ఎవరైనా తోసి ఉండొచ్చు. అనేక కోణాలు ఆలోచిస్తే మాత్రం ఒక్కొక్క యాంగిల్లో ఒక్కొక్కటి బయటపడుతుందని చెప్పొచ్చు. పోలీసులు మాత్రం ఇది మద్యం సేవించడం వల్ల బై మిస్టేక్ పడి ఉండొచ్చు అని యాక్సిడెంటల్గా కన్సిడర్ చేస్తున్నారు. కుటుంబ సభ్యులు మాత్రం ఖచ్చితంగా తీసుకునే వ్యక్తి కాదు అని ఏదైతే వాళ్ళ ఫ్రెండ్స్ నలుగురు ఫ్రెండ్స్తో కలిసి వచ్చారో వాళ్ళ మీద అనుమానం వ్యక్తమవుతుందని పూర్తిగా తెలుస్తుంది. పోలీసులు మాత్రం పోస్ట్ మార్టంకి అయితే బాడీని ఏదైతే ఉస్మానియా హాస్పిటల్కి తరలించడం అయితే జరుగుతుంది. కేసు అయితే నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సభ్యులు మాత్రం ఇది ఖచ్చితంగా ఆత్మహత్య కాదు అని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ వంశీతో పెరిషా రిపోర్టింగ్ RTV.